నేను చూపించే ఫేషియల్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్ రైస్ ఫ్లోర్. ఈ వీడియో చూసి ఇన్స్టెంట్గా రైస్ ఫ్లోర్ని రెడీ చేయండి. ఈ ఫ్లోర్ గ్లాస్ జార్లో స్టోర్ చేసి మీకు అవసరమైనప్పుడు యూజ్ చేయండి. ఫేషియల్ చేయడం వల్ల యూజ్ ఏంటి అనుకుంటున్నారా? ఫేషియల్ మన స్కిన్ని సాఫ్ట్, హెల్తీ ఇంకా రీఫ్రెష్గా ఉంచుతుంది. పార్లర్లో ఫేషియల్ చేయిస్తే ఆబ్వియస్లీ మంచి రిజల్ట్ వస్తుంది. న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో ఫేషియల్ ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జాన్ బ్యూటీ హబ్. మీరు చూస్తున్నారు కదా నా ఫేస్ ఎంత డల్, ఆయిలీ ఉందో. ఇంకా బ్లాక్ హెడ్, వైట్ హెడ్ ప్రాబ్లం కూడా ఎక్కువగా ఉంది. ఇంట్లో దొరికే వస్తువులతోనే ఫేషియల్ ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. సో గాయస్, ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. పింపుల్స్ ఉన్న వాళ్ళు ఈ ఫేషియల్ని స్కిప్ చేయండి. ఇప్పుడు వింటర్ కాబట్టి స్కిన్ చాలా డ్రై అండ్ డల్ అవుతుంది. ఈ ఫేషియల్ మీరు అట్లీస్ట్ 10 to 15 డేస్కి ఒకసారి ట్రై చేయండి. స్కిన్లో చాలా డిఫరెన్స్ వస్తుంది. ట్యాన్ అండ్ డ్రైనెస్ తగ్గి ఇన్స్టెంట్ గ్లో వస్తుంది. జస్ట్ మీరు ఫేషియల్ బ్యాండ్ పెట్టుకోండి. ఫేషియల్ బ్యాండ్ లేకుంటే హెయిర్ బ్యాండ్తో అయినా మీ హెయిర్ని సెక్యూర్ చేయండి. దీనివల్ల ఫేషియల్ చేసేటప్పుడు హెయిర్ డిస్టర్బ్ చేయకుండా ఉండడానికి. క్లెన్జింగ్ కోసం నేను రా మిల్క్ తీసుకుంటున్నా, ఎందుకంటే రా మిల్క్లో క్లెన్జింగ్ ఏజెంట్స్ ఉంటాయి. సో కొద్దిగా కాటన్ తీసుకొని దాన్ని రా మిల్క్లో డిప్ చేసి మీ ఫేస్ మొత్తం రా మిల్క్ని అప్లై చేయండి. ఇలా వైప్ చేయడం వల్ల మీ ఫేస్లో ఉన్న మేకప్, ఎక్స్ట్రా డర్ట్ మంచిగా రిమూవ్ అవుతుంది. ఈ వీడియోలో చూస్తున్నారు కదా నా ఫేస్ నుంచి ఎంత డర్ట్ వచ్చిందో. సెకండ్ టైం కూడా నేను రా మిల్క్ తీసుకొని ఫేస్ మొత్తం మంచిగా అప్లై చేశాను. దీన్ని 2 minutes జెంట్లీ మసాజ్ చేశాను. ఈ విధంగా నా ఫేస్ని డబుల్ క్లెన్స్ చేశాను. నెక్స్ట్ స్టెప్ స్క్రబ్బింగ్. స్క్రబ్ మన ఫేస్లో ఉన్న డెడ్ స్కిన్ సెల్స్ని రిమూవ్ చేస్తుంది. ఇలా డెడ్ స్కిన్ సెల్స్ ఉండటం వల్ల మన ఫేస్ డల్గా కనిపిస్తుంది. సో స్క్రబ్ చేయడం వల్ల డెడ్ స్కిన్ సెల్స్ మంచిగా రిమూవ్ అవుతాయి. మన స్కిన్ బ్రైట్ అవుతుంది. ఇది 5 minutes చేస్తే సరిపోతుంది. స్క్రబ్ కోసం నేను 1 spoon రైస్ ఫ్లోర్, 2 spoons రా మిల్క్ బాగా మిక్స్ చేసి ఫేస్కి అప్లై చేసుకున్నా. దీన్ని 2 minutes మసాజ్ చేసి ఫేస్ మొత్తం వాటర్ వాష్ చేసా. స్కిన్ స్మూత్ అండ్ సాఫ్ట్ అయింది. నెక్స్ట్ నేను 5 minutes స్టీమ్ తీసుకున్నాను. స్టీమ్ తీసుకోవడం వల్ల ఫేస్లో ఉన్న పోర్స్ ఓపెన్ అవుతాయి. దీనివల్ల చర్మాన్ని డీప్గా క్లీన్ చేయవచ్చు. 5 minutes స్టీమ్ తర్వాత ఇలా టూల్ ఉపయోగించి నా బ్లాక్ హెడ్, వైట్ హెడ్స్ మొత్తం రిమూవ్ చేసుకున్నాను. ఈ టూల్ మార్కెట్లో ఒక 60 రూపీస్కు దొరుకుతుంది. అండ్ నేను ఐస్ క్యూబ్ తీసుకొని టిష్యూలో ర్యాప్ చేసి ఫేస్ మొత్తం మంచిగా డాబింగ్ మోషన్లో డ్యాప్ చేశాను. ఎందుకు ఇట్లా చేశానంటే మనం స్టీమ్ చేసి పోర్స్ని ఓపెన్ అయ్యేలా చేసాం కదా, ఆ పోర్స్ క్లోజ్ అవ్వడానికి. ఇలా ఐస్ క్యూబ్స్తో క్లోజ్ చేయకుంటే పింపుల్స్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతుంది. నెక్స్ట్ నేను ప్రిపేర్ చేసిన దీనిలో శనగపిండి, 1/2 spoon పసుపు, 1 spoon ఓట్స్ పౌడర్. దీన్ని రోజ్ వాటర్లో బాగా మిక్స్ చేసి నా ఫేస్ మొత్తం గ్యాప్స్ లేకుండా మంచిగా స్ప్రెడ్ చేశాను. టిష్యూ ఆర్ కాటన్ తీసుకుని దాంట్లో వాటర్ స్ప్రే చేసి ఐ ప్యాక్లా వేసుకున్నాం. అండ్ నా ఫేస్ ప్యాక్ డ్రై అయ్యేలోపు 2 minutes స్నాప్ వేసినాం. నా ఫేస్ ప్యాక్ మంచిగా డ్రై అయ్యింది. దెన్ సర్క్యులర్ మోషన్లో 2 minutes మసాజ్ చేసి నార్మల్ వాటర్తో ఫేస్ వాష్ చేసుకున్నా. ఫేస్ వాష్ తర్వాత నా ఫేస్కి హైడ్రేషన్ ఇవ్వడం కోసం రోజ్ వాటర్ని స్ప్రే చేసాం. తర్వాత మాయిశ్చరైజర్ అప్లై చేసాం. మీ స్కిన్ కన్సర్న్ బట్టి మాయిశ్చరైజర్ అప్లై చేసుకోండి. ఇంట్లోనే మీరు సింపుల్గా ఇలా ఫేషియల్ చేసుకోండి, దట్టు న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో. ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.